బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? శ్రావ్యంగా వినిపించాల్సిన స్లోగన్స్ ఎందుకు కర్ణ కఠోరంగా మారుతున్నాయి? చివరికి స్వయంగా కేసీఆరే ఆపండ్రోయ్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు సీఎం నినాదాలపై గులాబీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కేటీఆర్, కవిత కార్యక్రమాలలో సైతం ఈ నినాదాలు ఎందుకు ట్రెండింగ్గా మారుతున్నాయి? ఇవే ఈ నినాదాలే ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చకు కారణమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇదెక్కడ గోళరా బాబు అంటూ పార్టీ పెద్దలే తలబాదుకుంటున్న పరిస్థితే. మామూలుగా అయితే రాజకీయ నాయకులకు మీటింగ్స్ లో ఇలాంటి నినాదాలు మంచి కిక్కినిస్తాయి. కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఎవర్రా మీరు, అసలు ఎవర్రా మీరంతా అంటూ నినాదాలు చేస్తున్న వారిని కోపగించుకోవాల్సిన పరిస్థితి వస్తోందట. నాడు ఉద్యమ సమయంలో గాని 10 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు గాని బీఆర్ఎస్ కు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరంటే ఏంటా పిచ్చి ప్రశ్న, మా నాయకుడు కేసీఆర్ కాకుండా ఇంకెవరుంటారంటూ ప్రశ్నించిన వాళ్ళనే అసలు మీకు మతుందా అని రివర్స్లో అడిగే పరిస్థితే. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక సీన్ మారుతోంది. కొత్త నినాదాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. చివరికి ఆ స్లోగన్స్ తో అంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఇటు కేటీఆర్ అటు కవిత మీటింగ్స్ లో సీఎం నినాదాలు మోగిపోతున్నాయి. అలాంటి సందర్భాల్లో నినదించే వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు అంటున్నారు. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఆ ఎఫెక్ట్స్ చాలా అన్నట్టు తాజాగా కేసీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా సీఎం సీఎం అంటూ మోతెక్కించారు పార్టీ నాయకులు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇలా ముగ్గురి మీటింగ్స్ లో సీఎం నినాదాలేంటి? ఇదంతా తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు కొందరు. తెలంగాణ భవన్లో తాజాగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ రాగానే ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించగా చివరికి ఆయనే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితే. వర్లకండిరా బాబు, దండం పెడతానంటూ ఆయన వారించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ సంగతి అలా పక్కన పెడితే అసలు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగానే అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరి సభల్లో సీఎం నినాదాలేంటి? మేం ఎవరి వైపు ఉండాలి అంటూ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లుంది. అంత సుదీర్ఘ సమయం ఉన్నప్పుడు గులాబీ కోయిలలు తొందరపడి కూయడం, వాటిని కేటీఆర్, కవిత వారించకపోవడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఈ విషయంలో క్లారిటీ లేకుంటే పార్టీలోని సీనియర్ నాయకులు సైతం గందరగోళపడే ప్రమాదం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని కవిత, కేటీఆర్ ఒకవైపు చెబుతూనే మరోవైపు తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్ ని కట్టడి చేయకపోవడం ఏంటో కూడా అర్థం కావడం లేదట సామాన్య కార్యకర్తలకు. దీంతో పార్టీలో ముందు ఏం జరగబోతుందని గుసగుసలాడుకుంటున్న పరిస్థితే. ఈ సీఎం స్లోగన్స్ బీఆర్ఎస్ పాలిటిక్స్ ని ఏ మలుపు తిప్పుతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.